సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసింది రాజు వాల్ టెక్ నుంచి. సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మాట్లాడుకోవడానికి అయితే ఏమీ లేదు. సో మీ అందరి కోసం లుమిక్స్కి సంబంధించిన S5 Mark II అనే కెమెరాని అన్బాక్సింగ్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను. కాకపోతే ఈ రోజు మనం చేసేది స్పెషల్ అన్బాక్సింగ్ ఎందుకు అని అంటే, మనకి దీంట్లో కాంబో ఏదైతే ఉంటుందో ఈ కెమెరాలో మనకి కాంబో అయితే అంటే దీంతో పాటుగా మనకి 2 లెన్స్లు వచ్చే ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఫస్ట్ నేను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, సో షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం లేకపోతే వెడ్డింగ్స్ ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను నా కెరియర్ని, లేకపోతే నేను కెమెరాలో అప్గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు, నేను ఆల్రెడీ లైవ్ వీడియోలో కానీ లేకపోతే నా రీసెంట్ వీడియోస్లో చూస్తే నేను నా లైనప్లో నేను లుమిక్స్కి సంబంధించిన S5 Mark II అయితే యాడ్ చేశాను. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే, సో ఈ కెమెరా నాకు చాలా స్పెషల్ అనిపించింది. పైగా దీంట్లో ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ, కలర్స్ కానీ, లేకపోతే చాలా ఫీచర్స్ అనేవి నాకు చాలా బాగా అయితే అనిపించింది అనమాట. సో అందుకే మీకోసం స్పెషల్గా అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీ కెమెరా చూపించాను కానీ ఎప్పుడు ఓపెన్ అయితే చేసి అసలు ఏమొస్తుందో చూపించలేదు. ఈ రోజు ఈ బాక్స్ని మీ ముందు ఉన్న ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో, సో దీన్ని ఓపెన్ చేసి దీని లోపలే ఉన్నాయో చూసుకుందాం. సో ఎవరైనా ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, మీరు ఒకవేళ వెడ్డింగ్లో కొనుక్కోవాలనుకుంటే ఏం కెమెరా కొనుక్కోవాలనుకుంటున్నారు కదా, ఏం ఆలోచించద్దు. మీ బడ్జెట్లోనే ఉండిద్ది కెమెరా. 2 లక్షలు మీరు అంటా ఉంటారు కదా, 2 లక్షల కెమెరా కొనాలి, 2 లక్షల కెమెరా కానీ 2 లక్షల లోపే ఉండిద్ది కెమెరా. సో అంటే ఇంకా మనకి లెన్స్ చాయిస్ అనేది మీ ఇష్టం. మీరు దాన్ని బట్టి 2 పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఓన్లీ బాడీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీకు 2 లోపలికే వచ్చే కెమెరా ఈ కెమెరా. సో దీని అయితే ఫటాఫట్ అయితే ఓపెన్ చేసేస్తాను. సో నేను దీని లాస్ ఏముంటాయో నేనే చూడాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. మీకోసం సీల్ బాక్స్ అయితే తీసుకొచ్చాను. సో బాక్స్ని ఓపెన్ చేసుకుంటే మనకి లోపల ఫస్ట్ మనకి S5 Mark IIకి సంబంధించి పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సో దీన్ని పైన పెట్టించారు. సో ఇంకా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. సో బాక్స్లో ఫస్ట్ ఏం తీయమంటారు చెప్పండి? కెమెరా తీసేయమంటారా డైరెక్ట్గా? ఫస్ట్ లెన్స్తో స్టార్ట్ చేద్దాంలేండి. దీంట్లో ఏముంటుందో ఇప్పుడు వీడియో చూస్తూ ఉంటారు కదా, కమెంట్ చేయండి పటాపట ఏముంటుందో. సో ఎస్, ఫస్ట్ లెన్సే తీసాను బయటికి. సో ఏదైనా కానీ ఈ మధ్య పానాసోనిక్ లుమిక్స్ వాళ్ళు మాత్రం మంచి మంచి కెమెరాస్ని అయితే తీసుకొస్తా ఉన్నారు. ఎస్పెషల్గా సినిమాటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో, వెడ్డింగ్స్లో మనం కూడా ఈ మధ్య బాగా క్యాండిడ్ తీసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు కదా. సో వాళ్ళ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా పానాసోనిక్ కూడా బాగా థింక్ చేస్తున్నారు అనిపించింది. సో ఇది మనకి 50mm లెన్స్. ఫస్ట్ మనకి ఈ లెన్స్ అయితే వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో 50mm లెన్స్ అయితే వచ్చింది. సో చాలా మందికి ఏంటంటే, మనకి సినిమాటిక్లో తీయాలి అని అనుకుంటే వీడియోస్ అంటే ఎస్పెషల్గా మనం క్యాండిడ్ తీసేటప్పుడు మనకి ఈ 50mm లెన్స్ అనేది చాలా హెల్ప్ అయింది. ఇది సపరేట్గా మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే దీనిలో అయితే యాడ్ చేసి వీళ్ళు ఈ కాంబోలో అయితే వస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది కూడా బడ్జెట్లోనే. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక లెన్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో చెప్పారు కదా ఆల్రెడీ మీకు 2 లెన్స్లు వస్తాయని, ఇదే ఆ 2వ లెన్స్. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. దీనిలో ఏముందో చూద్దాం. సో బిల్ట్ క్వాలిటీ కానీ లేకపోతే బాక్సింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్య క్రియేటర్స్ గురించి పానాసోనిక్ కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. సో ఇవి మనకి లెన్స్ హుడ్స్. సో ఈ లెన్స్ చూసుకున్నట్లుంటే మనకి 2860 లెన్స్. సో 2860 0.15mm 0.49 FT అని ఉంది. సో చూడొచ్చు మనకి లెన్స్ అనేది ఎట్లా ఉందో. బిల్ట్ క్వాలిటీ మెచ్చుకోవచ్చు, చాలా బాగుంది ఇది. సో ఇది మ్యాక్రో లెన్స్ మనకి 3.5 to 5.6 అయితే ఉండిద్ది. సో వేరియబుల్ అపాచర్ అయితే ఉండిద్ది. సో ఈ 2 లెన్స్ అనేవి మనం బాక్స్లోనే వచ్చేసింది, అందుకే దీన్ని కాంబో అయితే అన్నారు. సో ఇంకా మనం రెండింటిని పక్కన పెట్టేసుకుందాం. సో నాకు తెలిసి మీరు కెమెరా కోసం వెయిట్ చేస్తుంటారండి. సో ఇప్పుడు మనం కెమెరాని అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో చూసారా బాడీ ఎంత బాగుందో అసలు. సో దీని ప్లస్ మనకి ఇట్లా, మీరు బ్లాగర్సా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలా, లేకపోతే మీకు బడ్జెట్లో కెమెరా కావాలి అని అనుకుంటే మాత్రం కన్సిడర్ S5 Mark II. సూపర్ కెమెరా ఇది. కలర్స్ నేను చూశాను, వీళ్ళకి సంబంధించిన క్లాసెస్ కూడా నేను వెళ్ళాను, అన్బాక్సింగ్కి వెళ్ళాను. మీకు చాలా మ్యాక్సిమం డేటా నేను ఇచ్చేసాను మీకు ఆల్రెడీ. సో ఇక్కడ కెమెరా చూసుకోవచ్చు మీరు.
పైన బటన్స్, సో ఫ్రంట్. సో ఇంకా దీంట్లో ఏమొస్తాయని కూడా చూపిస్తాను మీకు. ఇంకా బాక్స్లో ఇంకేమైనా మిగిలిపోయిన చూద్దాం. సో బాక్స్లో చూసుకుంటే మనకి యాజ్ యూజువల్గా మనకి లుమిక్స్కి సంబంధించిన స్ట్రాప్ అయితే ఉంది. సో ఇంకా మనకి కేబుల్ అయితే ఒకటి ఉంది. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. దాంతో పాటుగా మనకి సో బ్యాటరీ అయితే ఉంది, ఒక బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి మెమరీ కార్డ్ అయితే రాదు, సపరేట్ కొనుక్కోవాలి. ఎందుకంటే మనం 6K వీడియో తీసుకుంటాం, 4K కాదు. ఈ కెమెరాలో 6K తీసుకునే క్యాపబిలిటీ ఉంది కాబట్టి సో దీనికి తగ్గ కార్డ్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అదొక మెయిన్ విషయం. మళ్ళీ ఇంకొక డౌట్ ఉంటుంది మీ మైండ్లో, ఈ కెమెరా హీట్ అయ్యిద్దా లేకపోతే ఏంటి 6Kలో వీడియో అంటున్నా హీట్ అయిద్దని. ఆ ప్రాబ్లం కూడా అసలు ఈ కెమెరాలో ఉండదు. మీకు హీట్ అనేది దగ్గరలో ఉండదు. దీంట్లో హీట్ సింక్ టెక్నాలజీ అయితే ఉంటుంది. లోపల ఫ్యాన్స్ అయితే రొటేట్ అవుతూ ఉంటాయి. మీరు 6Kలో వీడియో తీసేటప్పుడు ఏదైతే హాట్ ఉంటుందో అంటే వార్మ్ అవుతూ ఉంటుంది కదా కెమెరా, అది ఆటోమేటిక్గా కెమెరా బయటకు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది హాట్ ఎయిర్లో నుంచి. లోపల మోటార్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో అదొక మనకి ప్లస్ పాయింట్. సో ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ ఉంది కదా. సో ఈ ఫ్యాన్ మనకి ఏదైతే మనకి వార్మ్ అవుతూ ఉంటుంది కెమెరా, దాన్ని అవుట్లెట్స్లోంచి బయటకు అయితే తోసేస్తూ ఉంటుంది. సో అదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. సో దీంతో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే హెల్ప్ అయింది. సో టోటల్గా చూసుకుంటే మనకి ఇది వర్తా కాదా అనేది చెప్తాను. ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇదంతా చూసారు కదా, సో ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోలేదో డిసైడ్ చేసుకోండి మనకి. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను ప్రైస్ చెప్పబోతున్నాను 1, 2, 3. ఓకే, సో దీని ప్రైస్ మనకి స్పెషల్ ఆఫర్ కింద అయితే మనకి 2,20,000 రూపాయలకి అయితే ఇప్పుడు నేను టేబుల్ మీద మీరు పెట్టిన అని అయితే డైరెక్ట్ బాక్స్ తీసుకొని సంకలో పెట్టుకుని వెళ్ళిపోవటమే, ఇంకా వెయిటింగ్ అయితే ఉండదు. లేదు బ్రో నాకు ఇంకా కాంబినేషన్ లెన్స్ కావాలి, వేరే లెన్స్ కావాలంటే వీళ్ళ దాంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, సుధాకర్ అని ఒక ఆయనకైతే కాల్ చేయండి. మీకు ఎలాంటి లెన్స్ కావాలన్నా కానీ ఈ కాంబోలోనే లేకపోతే రకరకాల లెన్స్ కాంబినేషన్తో పాటు మీకు రీజనబుల్ ప్రైస్ అయితే మనోళ్ళు అయితే ఇప్పిస్తారు. సో ఎక్కడ కొనాలో మీకు తెలుసు కదా, మన మూర్తి డిజిటల్స్ విజయవాడ అయితే అందుబాటులో ఉంది. సో ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి. పైగా మన సుధాకర్ బ్రో నంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆయన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు కెమెరా గురించి ఏం డౌట్ ఉన్నా కానీ జస్ట్ ఆయనతో మాట్లాడండి, మీకు మ్యాక్సిమం తెలిసిపోద్ది. ఇంకా దీంట్లో అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్బాక్సింగ్ చేసి చెప్పేమంటున్నారు కదా, సో ఇంకా వీడియో దీనికి సంబంధించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు ఫర్దర్లో వెంటనే వస్తూ ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, అసలు ఈ కెమెరా గురించి తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో డౌట్స్ రూపంలో అడగండి. పలానా క్వశ్చన్ అని. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క వీడియోని అయితే రిలీజ్ చేస్తాను, షార్ట్స్ రూపంలో అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ అన్బాక్సింగ్లో ఈ కెమెరా మీకు ఒక కొత్త ఎక్స్పెక్టేషన్, మీ జర్నీని స్టార్ట్ చేసింది అనుకుంటున్నాను. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేయండి. అంటే లెన్స్ రాజు సైనింగ్ ఆఫ్.